హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ పూర్ణశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వదేశం టు విదేశం. సో ఇవాళ మేము మా హోటల్లో ఒక 5 నైట్స్ ఉన్నాము. ఇవాళ మేము మాకు అకామిడేషన్ ఒకటి దొరికింది. సో దానిలోకి షిఫ్ట్ అవుతున్నాము. అన్నయ్య నేను ఇద్దరం ఉన్నాము కదా. సో మాకు 8 సూట్ కేసెస్ ఉన్నాయన్నమాట, ఇద్దరికి కలిపి. సో ఈ లగేజ్ అంతా ఇక్కడికి ఎలా తీసుకొచ్చాము అవి అన్నీ ఇవాళ ఒక వీడియో ఉంది. ఒక చిన్న క్లిప్స్ అన్నీ తీసుకున్నాను నేను ఆ ప్యాకింగ్ అదంతా చేసేటప్పుడే. సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అటాచ్ చేస్తాను, అవన్నీ చూడొచ్చు. అండ్ మా అకామిడేషన్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తాము, సో అది కూడా చూడండి. సో అకామిడేషన్ నాకైతే బాగా నచ్చింది, చాలా స్పేషియస్గా ఉంది. కరెంట్లీ అయితే లగేజ్ ఏం లేదు కాబట్టి చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. సో లగేజ్ అంతా పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇంకా తర్వాత చూస్తాం. సో ఈ వీడియో అంతా చూడండి, మీకు నచ్చుతుంది, లైక్ కూడా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సో మా కొత్త ఇల్లు ఎలా ఉందో చూపిస్తా, ఫాలో మీ. మా డోర్ నెంబర్ 18. మేము ఉన్నదేమో హ్యావ్లాక్ రైస్ అనేది మా స్ట్రీట్ నేమ్. సో వెల్కమ్ ఇన్. సో గైస్, ఇప్పుడు మీరు ఇట్లా లోపలికి వచ్చిన వెంటనే ఇది రాజుగారి గది. రండి. చూసారా, నా ఒక్కడిదే, ఎవ్వరు రారు ఇందులోకి, మొత్తం మందే అడ్డ. ఒకసారి కిటికీలోకి వచ్చి చూడండి ఎలా ఉందో. బాల్కనీ ఒకటి ఉంది. సో బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందని నేను చూపిస్తాను. సో ఫ్లోరింగ్ చూసారా, మొత్తం అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి హీటర్. ఇక్కడ ప్రతి రూమ్లో, ఈవెన్ బాత్రూంలో కూడా ఒక హీటర్ ఉంటుంది. ఇలా రండి. ఇది వచ్చేసరికి ఒక స్టోర్ రూమ్. మనకి ఏమైనా లగేజ్ అవన్నీ అన్ప్యాక్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా బాక్సెస్ అవన్నీ ఏమైనా ఉన్నాయంటే ఇందులో వేసుకోవచ్చు. ఇది ఒక స్టోర్ రూమ్. మనకి ఇలాంటి స్టోర్ రూమ్స్ 2 ఉన్నాయి. ఇది వచ్చేసరికి మెయిన్ హాల్. ఇది సో లైటింగ్ చూసారా, చాలా బాగుంది కదా. ఇక్కడ మేము యాక్చువల్గా ఒక ప్రొజెక్టర్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఫ్యూచర్లో. లోపలికి రండి. సరే, ఎంత స్పేషియస్గా ఉంది సార్. యాక్చువల్గా నాకైతే హాల్లో ఉందామనే ఉంది. ఇంత పెద్ద రూమ్ నేను ఒక్కడికే అంటే భలే ఉంటుంది కదా. ఈ మూల చామూల దొర్లుకుంటూ పోవచ్చు. ఇది ఒక హీటర్, మిర్రర్, అండ్ ఇది కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడంతా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, గ్యాస్ కూడా ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ మనం ఎలా అయితే చూసుకుంటున్నాం ఇల్లు అనే దాన్ని బట్టి మనకి గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రికల్ స్టవ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఎలా ఉంది చూడండి, పర్లేదు బాగానే ఉన్నాయి. పర్లా. ఇక్కడ సైడ్ చూస్తే మీకు చాలా ర్యాక్స్ ఉన్నాయి.
ఇప్పుడు యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ కనెక్షన్, వాటర్ అండ్ వైఫై ఇవన్నీ కూడా నెక్స్ట్ అరేంజ్ చేయాలి మేము. సో ఇది వచ్చేసరికి వాషింగ్ మిషన్. ఇక్కడ కూడా అన్ని ర్యాక్సే ఉన్నాయి, ఏమైనా పికిల్స్ అవి ఇవి ఏమైనా కావాలంటే ఇందులో పెట్టుకోవచ్చు. పైన కూడా చూడండి, చాలా ర్యాక్స్ ఇచ్చారు. ఇందులో ఏమున్నాయని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం, బట్ ట్రై చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్గా టీవీ ఉండాలి, బట్ మేము అక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాం కాబట్టి మాకు గోడ బొమ్మ. ఇంకొక పాయింట్, ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ సీనరీ చూపిస్తా. అదిగా ఇక్కడ అదిరిపోయింది కదా. ఒక చలి ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఎత్తి చూసారా, స్టార్ట్ అయిపోయింది అప్పుడే. వేసేద్దాం మళ్ళీ. ఇది హ్యాండిల్ పట్టుకోవడానికే ఇది చలి ఇంత ఘోరంగా ఉంది. సో నా విండోలో నుంచి కనిపించే సీన్ ఇదే. ఇది అదే నా విండో అదే, నా రూమ్ అదే. అక్కడ నుంచి నాకు మంచిగా వెంటిలేషన్ ఉంటుంది. మొత్తం యాక్చువల్గా ఇది ఒక పార్క్. సో ఇక్కడ మాకు 2 పార్క్స్ ఉన్నాయి. ఇంటికి బ్యాక్ సైడ్, ఇది యాక్చువల్గా ఇంటికి ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ ఒక పార్క్ ఉంది, అదేమో పీపుల్స్ పార్క్ అంటారు. హెడ్ సైడ్ ఉన్నదేమో వార్డెన్ పార్క్ అంటారు. పొద్దునైతే ఇంత అందంగా ఉంది, కానీ రాత్రిపూట ఎంత భయంకరంగా ఉంటుందో చూడాలి. వీలైతే అది కూడా ఇవాళ వీడియో తీస్తాను. ఇక్కడ రాత్రి అయిందంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది చలి. రాగానే ఫస్ట్ ఇక్కడే ఇదే స్పాట్లో ఇట్లా నుంచొని ఒక ఫోటో దిగాను నేను, లేదా ఇట్లా దిగాను. బాబోయ్, ఇక పదండి ఇంట్లోకి వెళ్ళిపోదాం. రండి. సో ఇప్పుడు మనం అక్కడి నుంచే వచ్చాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇంకా వేరే రూమ్స్ ఉన్నాయి. మొత్తం ఇది ఒక 3 BHK ఇది. సో ఎంటర్ అవ్వగానే నా రూమే ఉంటుంది, తర్వాత అది హాల్, ఇమీడియట్గా ఇదంతా కిచెన్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మా చెల్లెలు రూమ్. ఇది వచ్చేసరికి మా చెల్లెలు అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉంటారు. సో వాళ్ళిద్దరు కలిసి ఇందులోనే ఉంటారు. వాళ్ళిద్దరికి చక్కగా చూడండి, కాట్ ఇచ్చారు, మ్యాట్రెస్ ఇచ్చారు. నాకు మాత్రం ఏమి ఇచ్చారు, ఏమీ లేదు. వీళ్ళది కూడా అవుట్ సైడ్ చూసుకుంటే ఈ విండో నుంచి చూస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎట్లా ఉందో, మొత్తం గ్రీనరీ. అది పాచ్ అయినా కానివ్వండి, ప్లాంట్స్ అయినా కానివ్వండి, అంతా అందంగానే ఉంటుంది ఇక్కడ. చూసారా ఎంత స్పేస్ ఉందో. మొత్తం 5గురికి సంబంధించిన లగేజ్ దీనిలోనే పెట్టుకోవచ్చు, అంత స్పేస్ ఉంది ఇందులో. నెక్స్ట్ ఇంకో రూమ్ చూపిస్తారండి. ఇందాక చెప్పినట్టు 2 స్టోర్ రూమ్లు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ ఒక స్టోర్ రూమ్ అయితే ఇక్కడ ఇంకో స్టోర్ రూమ్ ఉంది. సో ఇదేమో ఆల్రెడీ ఇక్కడ ఇది వచ్చేసరికి బాయిలర్. ఇది దీంట్లోకి వాటర్ కనెక్షన్ ఇవ్వగానే ఫస్ట్ దీంట్లోకి వాటర్ వెళ్ళిపోతాయి. సో ఒక సైడ్ కంటిన్యూగా 24/7 ఇదంతా ఇట్లా ఇది ఆన్లోనే ఉంటుంది.
ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి ఒక ట్యాప్లో నుంచి. ఇది ఇంకో చిన్న స్టోర్ రూమ్. బాత్రూమ్, ఇది బాత్రూమ్. సో ఒక సైడ్ హాట్ వాటర్, ఒక సైడ్ కూల్ వాటర్ వస్తుంటాయి. ఇక్కడ రెడ్ మార్క్, బ్లూ మార్క్ ఉంటుంది. బ్లూ మార్క్ ఉన్నదేమో కూల్ వాటర్, రెడ్ ఉన్నది హాట్ వాటర్ యాజ్ యూజువల్. నెక్స్ట్ ఇంకో రూమ్ చూపిస్తాను. సో ఇక్కడ ఇంకో ఇద్దరు ఉంటారు, ఇద్దరు జెంట్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరికి కలిపి ఒకటే రూమ్ అనుకున్నారు. నా ఒకరికి ఒక రూమ్ ఉంది. నాకు కావాల్సిన కూడా ప్రైవసీ అదే. ఇక్కడ వీళ్ళకి ఒక క్లోసెట్స్ ఉంది, 3 క్లోసెట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఈ రూమ్ యాక్చువల్గా మేము వెతకలేదండి, మా ఫ్రెండ్సే వెతికారు. వాళ్ళు ఇంతకుముందు ఉన్న రూమ్లో అయితే కబోర్డ్స్ లేదు, అండ్ ఇంత స్పేషియస్గా అయితే లేదు అసలు. వాళ్ళున్న ఒకటే చిన్న జాగాలో ఏదో కొంత మేనేజ్ చేసుకుంటూ అట్లా కొంతకాలం స్పెండ్ చేశారు. అండ్ ఈసారి కొంచెం ఎట్లయినా సరే మనకంటూ ఒక ప్రైవసీ ఉండాలి, మనకంటూ కొంచెం స్పేస్ ఉండాలి. ఈసారి మనకంటూ కొంచెం క్లోసెట్స్ ఉండాలి, అండ్ లగేజ్ అంతా పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా ఉండాలి, పెద్ద ఇల్లుగా ఉండాలి అని ఇది తీసుకున్నారు. అండ్ ఇది టౌన్ సెంటర్కి కొంచెం దూరంగానే ఉంది. ఇది కూడా క్లోజ్ చేసేసేద్దాం. చల్లగా ఇంట్లోకి అసలు రాకూడదండి, చాలా డేంజరస్ ఇది. చూసారుగా మా ఇల్లు, కొత్త ఇల్లు ఎలా ఉందో. సంక్రాంతికి కొత్త ఇంట్లోకి దిగాం. మా ఇల్లు చూస్తారు కదా ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.